ఒక క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ లైఫ్ అని ఒక వీడియో చేసినాం కదన్నా. ఆ వీడియో కింద కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. అది ఇది అడగండి రీసా అన్న నెక్స్ట్ టైం అని. దాంట్లో శ్రద్ధ గురించి రీసా గారిని అడగండి ఆ వీడియో కింద వచ్చింది. ఇది చెప్పిన తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంటుంది, దీని కింద ఇంకోటి ఉంది. సో శ్రద్ధ అన్నది ప్రకృతి స్థితి. అంటే ప్రకృతిలో ఏముందంటే శ్రద్ధ ఒక్కటే ఉంది, ఇంక వేరే ఏం లేదు. ఓకే. అంటే అశ్రద్ధ అన్నది ప్రపంచంలో ఉంటుంది, శ్రద్ధ అశ్రద్ధ అన్నది. ప్రకృతిలో శ్రద్ధ ఉంటుంది, అశ్రద్ధ ఉండదు. ప్రకృతి యొక్క మూల స్థితిలో శ్రద్ధ ఒకటి. సో ప్రాపంచికంగా శ్రద్ధ ఉంది, దానికి ఆపోజిట్ అశ్రద్ధ కూడా ఉంది. కానీ ప్రకృతిలో ఓన్లీ శ్రద్ధ మాత్రం ఉంది. అంటే ఎగ్జిస్టెన్స్కున్న కోర్ క్వాలిటీస్లో శ్రద్ధ ఒకటి. ఇప్పుడు మనం వస్తాం మరి ప్రపంచం పరంగా శ్రద్ధ అశ్రద్ధ ఎట్లా అంటే, నీ మైండ్ విభజించబడి ఛాయస్లు ఏర్పడిన తర్వాత వచ్చే శ్రద్ధకి అశ్రద్ధ ఉంటుంది. నీకు వచ్చే బెనిఫిట్ ఓరియంటెడ్ వర్క్స్ని బట్టి నీ శ్రద్ధ అశ్రద్ధలుగా నీ మనసు విడగొడుతుంది. ఇంపార్టెంట్ వర్క్ అయితే ఎందుకు శ్రద్ధ లేదంటే నాకు అశ్రద్ధ అని చెప్తుంటావు అనమాట. ప్రకృతిలో ఏం జరిగినా శ్రద్ధగానే జరుగుతుంది. శ్రద్ధ అనేది మూలస్థితి కాబట్టి దానికి ఆపోజిట్స్ ఉండవు అట్లా. సో ఇప్పుడు ఒక ఫ్లవర్ శ్రద్ధ విరబోస్తుంది అంతే, అశ్రద్ధ అంటే ఏముండదు. అశ్రద్ధ విరబడం ఉండదు. అశ్రద్ధ ఎప్పుడు వస్తుంది, శ్రద్ధ ఎప్పుడు వస్తుంది ప్రాపంచికంగా అంటే, నీకు ఛాయ సరిపడ్డప్పుడు వస్తుంది. నీ యొక్క జీవితంలో లక్ష్యాలు లేకపోతే కెరియర్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇది నేను శ్రద్ధగా చేయాలనుకుంటున్నా, నేను శ్రద్ధగా చేయొద్దు అనుకుంటున్నా అట్లా. సో అసలు శ్రద్ధ అనే దానికి మూలార్థం ఏంది? ఇదేమో శ్రద్ధ యొక్క స్థితి, ప్రకృతి పరంగా ఉన్నదే శ్రద్ధ, ప్రాపంచికంగా శ్రద్ధ ఉంది అశ్రద్ధ ఉంది, అది అంతేనా? అయితే శ్రద్ధ అంటే ఏమిటంటే నీ యొక్క నీ కలయిక ఏదైతే ఇది ఉందో దానికి సంబంధించి అంత కలిపి ఒక దాన్ని అటెండ్ చేయడం. ఎగ్జాంపుల్ ప్రసాదం పెట్టడం, అది గుళ్ళో అంటే నువ్వు పెట్టినప్పుడు కంప్లీట్లీ కంపోజ్డ్ డిమీనర్ అంటారు దాన్ని. అంటే ఒక్కటి కూడా నీకు సంబంధించింది బయటికి వెళ్ళడం లేదు. బాడీ మైండ్ నీ మైండ్ ఇక్కడే ఉంది, చూపు ఇక్కడే ఉంది, నీ మాట ఇక్కడే ఉంది, నీ స్పర్శ ఇక్కడే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ బట్ నాట్ బై ఫోర్స్. అది జడ్జి ముందు బై ఫోర్స్ ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే భయం ఉంది అక్కడ, భార్య ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే భయం ఉంది, పోలీస్ స్టేషన్ అట్లా కాకుండా ఒక సహజమైన శ్రద్ధలో ఏ బరువు ఉండదు. బట్ దే ఆర్ టుగెదర్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే. ఒకదాన్ని ఒకటి సపోర్ట్ చేసుకుంటూ అన్ని కలిసి ఒకదాన్ని పనిచేస్తుంటాయి. సో బేసికల్గా రిలీజియన్ అనే పదానికి మూలార్థం శ్రద్ధనే. అంటే మనం చదివితే తెలుస్తుంది. సో రిలీజియన్ అంటే అర్థం మతం అని కాదు, దాని మూలార్థం ఏంది? కలపడం అని. ఏం కలపాలి? అన్ని సెన్సెస్ని నీ యొక్క నీ అని ఏదనుకుంటుందో, నిన్ను నిలబెట్టేది, నిన్ను బతికించేది ఏది ఉందో వాటన్నిటికి ఒక చోటుకి చేర్చి ఆ స్థిరత్వంలో నుంచి చూడడం మతం అని చెప్పారు. ఓహో, దాని మూలార్థం అది. దాని ప్రతిదాన్ని మర్డర్ చేయడంలో మనిషి మాస్టర్ సాధించాడు కాబట్టి మూలార్థాలు బాడమే జాయ్. ప్రస్తుతం రిలీజన్ అంటే వేరే అర్థం. సో రిలీజన్ అంటే బ్రింగ్ ఆల్ యువర్ సెన్సెస్ టుగెదర్. అక్కడ నుంచి ఉందా అన్న మీనింగ్ అట్లా ఎక్కడ ఉందా అంటే మనం చూడొచ్చు డిక్షనరీ. ఆఫ్ కోర్స్. సో రిలీజియన్ యొక్క కోర్ మీనింగ్ ఇస్ డిఫరెంట్, జనరల్ మీనింగ్స్ ఆర్ డిఫరెంట్. శ్రద్ధ అనగానే ఇంట్రెస్ట్ అంటారు. ఇంట్రెస్ట్కి సంబంధం లేదు శ్రద్ధతోటి. శ్రద్ధకి ఈక్వాలెంట్ వర్డ్ లేనే లేదు తెలుగులో, ఇంగ్లీష్లో అస్సలు లేదు. ఏకాగ్రత కూడా కాదు, అస్సలు కాదు. శ్రద్ధ ధ్యాన స్థితి. అది మనిషి యొక్క ఒరిజినల్ స్టేట్ శ్రద్ధ అన్నది. చిన్నపిల్లవాడు పాలు తాగుతాడు చూసావా, శ్రద్ధగా తాగుతున్నాడు అంతే తప్ప తన శ్రద్ధ ఉన్నట్టు కూడా తెలియదు. ఓకే, అది బిగువు కాదు లూజు కాదు, మధ్యలో ఉంది. ఇక్కడ చూసా కన్సిడర్ కేర్ఫుల్లీ అని ఉంది. అంటే రిలీజియన్ అనే దానికి కన్సిడర్ కేర్ఫుల్లీ. రిలీజియన్ రూట్ మీనింగ్ అని కూడా వచ్చిందా? రిలీజియనే. రిలీజియో విచ్ ఇట్ సెల్ఫ్ అన్సర్టెన్ ఒరిజిన్. Some scholars like Cicero have suggested it come from religier. It means to go over again, to consider carefully. ఇక్కడ చూడు చెప్తున్నా, అవసరం లేదు. రిలీజియన్ మనం డిస్కస్ చేసింది రిలీజియన్. చూసారా, టు బైండ్ రిలీజియన్. టు బైండ్ అంటే నువ్వు అన్నిటిని ఒక చోట చేర్చడం. ఏదైనా రిలీజియన్ యొక్క మూల సూత్రం. ఏం చేరుస్తావు, చేరిస్తే ఏమవుతుంది అనేది ఎవరికి కూడా ఎంక్వైరీ చేసుకోవాలి.
సో శ్రద్ధలో నుంచి రిలీజియన్కి వచ్చింది అది టాపిక్ యాక్చువల్గా. మూలార్థం అదే, రిలీజియన్ కూడా అదే మీనింగ్. శ్రద్ధ అన్నది నువ్వు జనరేట్ చేసేది కాదు, అన్నిటి కలయికలో ఏర్పడేది, విభజన పోయిన తర్వాత ఏర్పడేది, దేని యూనిక్నెస్ దానికి ఉందని గుర్తిస్తే ఏర్పడేది. అంతే తప్ప నువ్వు ఏదన్నా ప్రాక్టీస్ చేయొచ్చు. యూ కెన్ నాట్ ప్రాక్టీస్ మెడిటేటివ్నెస్, యూ కెన్ నాట్ ప్రాక్టీస్ శ్రద్ధ. అవి నీ ఒరిజినల్ స్టేట్స్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు? ఒరిజినల్ స్టేట్స్ అంటే ఆ స్టేట్లో ఉండము, బేసిక్ ఉండము, అందుకని దానికి అడ్డు వచ్చి తీసేసి అంటే ఉంటాం కానీ రేర్ కేసులో ఉంటాం. మేబీ నేను ఒలింపిక్ జ్యోతి అయితే లేపుతా, నేను ఇంట్లో జ్యోతి లేపని తప్పు. శ్రద్ధ మారింది, అన్ని జ్యోతులు లేపేది నీవి అని తెలుసు. అదే కొన్నిసార్లునే ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఉంటుంది శ్రద్ధ. దానికి ఎప్పుడైతే ప్రయారిటీ, అందులో లాభాపేక్ష, డబ్బు వస్తుంది లేకపోతే గుర్తింపు వస్తుంది అంటేనే శ్రద్ధ వస్తుంది. అది అబద్ధం అనమాట. శ్రద్ధ అనేది ఉంటే అన్నిటి మీద ఉండాలి, సమానంగా ఉంటే అప్పుడు అద్భుతమే కాదు. మళ్ళీ దీని గురించి చెప్పాలంటే పుస్తకం రాయొచ్చు, అంత కంటెంట్ ఉంది. శ్రద్ధలో మెకానికల్గా ఉండకూడదు, మళ్ళీ అన్ని సమానం అని చెప్పి రోబోటిక్గా చేయకూడదు. అన్ని సమానం అంటే మెకానికల్గా సమానం అని కాదు. నేను ఇది గంట చదువుతాను, నేను గంట అంటే గంట యోగా చేస్తాను, నెక్స్ట్ గంట మళ్ళీ అయిపోయింది, నాశనం చేసినావు. శ్రద్ధ ఒక నదీ ప్రవాహంలాగా ఉంటుంది శ్రద్ధ. ఇట్ ఈస్ బ్యూటిఫుల్లీ ఫ్లెక్సిబుల్ అన్నట్టు. నీ యొక్క అంతర్గత స్థితి మారకుండా రకరకాల పనులను స్పృశిస్తూ పోతావు అన్నట్టు బేసిక్గా. అదే మొత్తం త్రూ అవుట్ ద డే ఏది చేసినా ఆటోమేటిక్గా శ్రద్ధగా చేయబడుతుంది అంతే తప్ప నీవు చూడడానికి రకరకాల పనులు ఉన్నట్టు. శ్రద్ధ కొనసాగు. ఆఫీసులో బాస్ ముందు శ్రద్ధగా ఉన్నట్టు యాక్ట్ చేయడం అది కాదు, శ్రద్ధ కొనసాగుతుంది అంతే, అదే నీవు. దీనికి ఇంకా కొద్దిగా డీపర్గా చూసినట్టయితే అటెన్షన్, ఎందుకంటే మనకి కృష్ణమూర్తి గారు కూడా ఫ్లేమ్ ఆఫ్ అటెన్షన్, మన ఫస్ట్ అటెన్షన్ ఇట్ సెల్ఫ్. నేను ఫస్ట్ అదే చెప్పిన, అన్నిటినీ కలిపి ఒక దాన్ని అటెండ్ చేయడం, అటెంటివ్గా. అటెన్షన్, మళ్ళీ అటెన్షన్ అంటే మళ్ళీ దాని అర్థం, అందుకని అటెన్షన్ అనేదాన్ని వద్దంటున్నా. అటెంటివ్గా ఉండడం. అటెన్షన్లో అది ఉంది, కోయర్షన్ ఉంది, ఫోర్స్ ఉంది, అదో ప్రాబ్లం ఉంది, భాషలో వచ్చిన చిక్కు. అయితే ఇంకో క్వశ్చన్ అడగాను. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అనే వీడియో కిందనే ఒక ఆయన పెద్దగా ఆ రోజు పార్క్లో చదివిన మీకు మనం ఏం చెప్పిన వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అని అంటే, ఆ వీడియోలో ఆ కాంటెక్స్ట్కి ఏది అవసరమో అది ఇంపార్టెంట్ రాయాలంటే అది చెప్పారు మీరు. సో దానికి ఆయన రిప్లై ఏమి ఇచ్చిందంటే, ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఆస్క్డ్ మీ ద సేమ్ క్వశ్చన్ అబౌట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఐ సెడ్ ఇట్ ఈస్ పీస్ అండ్ లవ్ అని నేను చెప్పిండట. అండ్ హీ సెడ్ ఇట్ ఈస్ మనీ అండ్ పవర్. పీస్ అండ్ లవ్ కాదు, మనీ అండ్ పవర్. ఎందుకంటే హీ గేవ్ విత్ ఎగ్జాంపుల్ ఆఫ్ మనీ, many atrocities that are going on in this country. If you are common man who just needs peace and simply do your work with no big dreams, anyone can kill you and frame you for anything and you are helpless. If you have money, you can get away by simply writing an essay. అంటే అది మనం జవాబు ఇవ్వడానికి ఆ ప్లాట్ సరిపోదు. అది అంటే ఆయన అట్లా అన్నాడని వాళ్ళ ఫ్రెండ్ అట్లా అన్నాడని చెప్తున్నాడు. అంటే మూలార్థం అది కాదు. నీవు ఒక జస్టిఫికేషన్ తీసుకొని therefore అనకూడదు. That's how this country works. That's how life works. It's all about money and power, he said. Now I am confused. I want to ask him about this question అని అడిగాను. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ నువ్వు తెలుసుకో. ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చినాం కాల్లో చెప్పారు ఆల్రెడీ అంతకుముందు. ఇప్పుడు నాకు ఆన్సర్ ఇచ్చారు. ఆ వీడియోలో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. కొంచెం పెన్ ఇవ్వ అని అడిగితే పెన్ ఇస్తాడు. రాయడానికి పెన్ ఇంపార్టెంట్. ముళ్ళు కూర్చుకుంటే ఒకవేళ నీకు రాసే ప్రక్రియనే లేదనుకో, పెన్ ఎవరు? అట్లా నీకు సందర్భం నిర్ణయిస్తుంది ఏది ఇంపార్టెంట్. మనం వీడియోలో చెప్పింది కాదన్న, ఈయన అదే చెప్తున్నా. ఆయన దాంట్లోనే జవాబు ఉంది. ఈయన అడిగింది ఏంటంటే పీస్ అండ్ లవ్ ఇంపార్టెంట్ చెప్పాడు. అది కాదు ఇంకోటి అంటున్నది. రెండు మైండ్స్ మాట్లాడుకుంటున్నాయి, రెండు సందర్భాలు అవి. దాని రిజల్ట్ లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్. ఇది డిస్కస్ చేసే అంశం కాదు. ఇఫ్ ఇట్ ఈస్ పీస్ అండ్ లవ్, స్టిక్ విత్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ మనీ పవర్, స్టిక్ విత్ ఇట్. ఏది కరెక్ట్ అని రెండు కరెక్టే. నేను మనం అదే చెప్తే ఏది కరెక్ట్ అంటే ఏ కాంటెక్స్ట్ కదా కరెక్ట్. ఎవరికి మనం ఫస్ట్ చెప్పిందే అది. నీవు సందర్భాన్ని బట్టి నీకు తెలుస్తుంటుంది ఏది ఇంపార్టెంట్ అని. నువ్వు డెత్ బెడ్ మీద ఉంటావు, ఏది ఇంపార్టెంట్. చార్లీ చాప్లిన్ ఒక సినిమా ఉంటుంది. నాకు ఎందుకు అతను క్రియేటివ్ జీనియస్ అని అంటే, చాలా బ్యూటిఫుల్ సన్నివేశాలు ఇతను తప్ప ఇంకెవరు రాయలేడేమో, ఇతని మైండ్ తప్ప ఈ ఆలోచనలు ఎవరు రావేమో అని ఇప్పటికీ ఇంకా నేను ఎప్పుడు చూడలే అటువంటివి. అందులో ఆ చార్లీ చాప్లిన్కి ఉరిశిక్ష చేస్తారు. కామెడీ సినిమానే, బట్ ఉరిశిక్ష చేస్తారు ఏదో చిన్న తప్పు చేస్తే. ఆ తర్వాత అతనికి ముసుగు వేయరు కానీ మెడకి అది పెడతారు. పెట్టిన తర్వాత చేతులు కట్టేస్తారు. చార్లీ చాప్లిన్ టైప్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా. ఆ తర్వాత అక్కడ పెద్ద వాచ్ ఉంటుంది. అక్కడ ఉన్న ఆఫీసర్స్ అంతా వాచ్ చూస్తుంటారు. ఒక గమ్మత్తైన మ్యూజిక్ వస్తుంటుంది. తర్వాత ఒక నిమిషమే ఉంది, నీకు ఏదైనా చివరి కోరిక కావాలంటే తీర్చుకుంటాడు అనమాట. అప్పుడు చార్లీ చాప్లిన్ చెప్తాడు, కొంచెం తాడు లూజ్ చేస్తే నేను 2 ఫీట్లు జరగాలనుకుంటున్నాను. వాళ్ళంతా క్వశ్చన్ అంటే ఆలోచించి ఏదన్నా
పారిపోయే పని చేసి డిస్కస్ చేసి చేతులు కట్టేసి ఉన్నాయి, మా దగ్గర తుపాకు ఉంది, పారిపోయే అవకాశం లేదు, లూజ్ చేయని అంటాడు. లూజ్ చేస్తే ఈపు గీక్కుంటాడు, దురద పెడుతుంది. ఇది నాకు టెరిఫిక్ అనిపించింది. చిన్నది అంటే అప్పుడు అది ఇంపార్టెంట్. వెన్ యు ఆర్ డైయింగ్ నీ డబ్బు గిబ్బు ఇంపార్టెంట్ కాదు, ఇది రాదేమో, అది ఇంపార్టెంట్. రాత్రిపూట ఇది వస్తుంది, పోస్తే వస్తుందో రాదు. తర్వాత అర్ధరాత్రి పూట అన్ని కాళ్ళు ఆగుతున్నాయి, ఎవరన్నా పిసికేవాడు ఉంటే బాగుండు, అప్పుడు ఒక వ్యక్తి ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. లాస్ట్ మూమెంట్లో అసలు ఏది ఇంపార్టెంట్ కాదని తెలుస్తుంది. మేబీ యూ డోంట్ నో, సందర్భం చెప్తుంది. ఇది జనరల్గా చెప్పడానికి రాదు కానీ ఒక్కటి ఇంపార్టెంట్ తెలుసుకోవాలనుకుంటే, ఏది శాశ్వతం కాదని తెలుసుకోవడం ఇంపార్టెంట్. అట్లా అది ఒక్కటి తెలుసుకుంటే నువ్వేమన్నా చేసుకో దానిపైన. అంటే జనరిక్గా మనీ పవర్ ఇంపార్టెంట్ అని ఒక ఆయన అంటుండు, లేదు పీస్ అండ్ లవ్ ఇంపార్టెంట్ అని ఒక ఆయన అంటుండు. సో అది కాన్ఫ్లిక్ట్ ఎప్పటికి ఉంటుంది. అది చిన్న కథ చదివాను. ఇట్లా 2 చీమలు కొట్లాడుకుంటున్నాయి అంట. ఇల్లు అనేవాడు నేను దేశ సంచారం తిరుగుతా నేను అంతే, ఇంకో చీమ అంటే స్థిర నివాసం ఏర్పరచుకోవాలి, అదే కరెక్ట్ నా మాటినంతే. ఇద్దరు డిస్కషన్ పెరిగి 20 చీమలు ఇటుపక్క 20 ఇటుపక్క, ఏదేమైనా సరే సంచార జీవితమే కరెక్ట్ అని, అది స్థిర జీవితమే కరెక్ట్ అనేది. ఇట్లా జూమ్అవుట్ చేస్తే కొన్ని ఏళ్లుగా సముద్రంలో తిరుగుతున్న తిమింగలం మీద ఈ చర్చ జరుగుతుంది. అంటే తిమింగలం ఈజ్ గాన్, ఇవన్నీ గాన్. అంటే అండర్ కరెంట్గా ఒకటి నడుస్తుంది, మనకు తెలియంది. నీళ్ళల్లో ఉంది, నీళ్ళలో తిరుగుతుంది అది, కానీ వీడికి తెలియదు, ఎందుకంటే అవి చాలా చిన్నగా ఉన్నాయి కదా. దే కాంట్. వాటర్లో చీమలు ఉంటాయా? అరే రామ, తిమింగలం మీద చీమలు ఉన్నాయి, చీమలు పుట్టినాయి, పురుగులు అనుకో. ఓకే. అంటే అది ఎంత పెద్ద శరీరం అంటే ఆ శరీరం మీద ఉన్న నీకు అనిపిస్తుంది ఒక భూమిలో ఉన్నట్టు, నువ్వు ఏదో పీకాలనుకుంటావు, నువ్వు ఎక్కడికో పోతున్నట్టు. కాదు, తిమింగలం ఎటు పోతే అటు పోతున్నారు మీరు. నువ్వు స్థిర నివాసం ఏర్పరచుకున్నావా? కాదు, తిమింగలం కదులుతుంది. నువ్వు ట్రావెలింగ్ చేస్తున్నావా? లేదు, తిమింగలం ట్రావెల్ చేస్తుంది నువ్వే వాడి మధ్యన. అట్లా ఎగ్జిస్టెన్షియల్ కోర్ని పట్టుకున్నంత వరకు ఏదో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వస్తూనే ఉంటాయి. అందుకని అది వాళ్ళ సందర్భాన్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి, ఎందుకంటే మనం తీసుకున్న భూమికి అది. అట్లా కాకుండా ఒకవేళ చెప్పవలసి వస్తే ఏది శాశ్వతం కాదని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదు, నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆయన చెప్పింది కరెక్టే, ఈయన చెప్పింది కరెక్టే. పైసలు మనీ ఇంపార్టెంటే, పవర్ ఇంపార్టెంటే సిచ్యువేషన్ బట్టి. ఎట్ ద సేమ్ టైం లవ్ ఇంపార్టెంట్, పీస్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం ఇంపార్టెంటే. కరెక్ట్. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం ఇంపార్టెంట్. అంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోలేదు అంటే వాళ్ళిద్దరు అమ్మాయి అబ్బాయి మనది తెలియదు. ఓకే ఓకే. నెక్స్ట్ కంటిన్యూ రీసారామ్. ఓకే, యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ దట్ ఎవ్రీ వన్ గోస్ టు ఆఫీస్. ఇది ఈ వీడియో హౌ షుడ్ వీ డూ అవర్ వర్క్, అంటే మెకానికల్గా చేయొద్దు అని ఒక పని ఎట్లా చేయాలని ఒక వీడియో ఉంటుంది. నేను క్వశ్చన్ అడిగాను, అదే అనుకుందాం మెకానికల్గా చేయొద్దు. ఆ వీడియో కింద కమెంట్ ఇది. మీరు ఏం చెప్పారంటే అది జాబ్కు ఎవరైనా ఇంట్రెస్ట్ ఎవరు డబ్బు కోసం పోతారు అన్న స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. దానికి రిప్లై వీళ్ళు రాశారు ఏంటంటే, యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ దట్ ఎవ్రీ వన్ హూ గోస్ టు ద ఆఫీస్ డోంట్ లైక్ టు గోయింగ్ టు ఆఫీస్. లార్డ్ కృష్ణ categorized all of us in 3 categories. It applies as follows. When it comes to work, people in Sattva-guna works for betterment of the work always. People in Rajoguna works for positions. And people in Tamoguna somehow try to finish the work just to continue in job for their livelihood అనేది రాసిన. అది నాకు ఆ సత్వగుణ తమోగుణ ప్రతిదానికి మనం అంతంత గొప్ప గొప్ప సత్యాన్ని ముడిపెడితే మనం ఏం చెప్తాం? మరి ఇప్పుడు ఏమంటే కృష్ణుడు అఫెండ్ అవుతాడు. అట్లా కాకుండా అసలు వర్క్ని దేన్ని అంటున్నామో ఫస్ట్ నిర్వచించాలి. ఇప్పుడు కృష్ణుడు చెప్పింది నిష్కామకర్మైనప్పుడు ఏ గుణం కలిగిన వాడైనా సరే నిష్కామకర్మని చేయాలి. ఇప్పుడు అదర్వైజ్ జస్టిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చేయలేను అబ్బా, నాది రజోగుణము, నేను చేయలేదు అంటాను. సో జస్టిఫికేషన్ వైపు వెళ్ళావా, సత్యం లేదు, భగవానుడు లేదు, కృష్ణుడు లేదు. అట్లా కాకుండా ఏది ఏమైనా సత్యాలు ఉన్నాయి కొన్ని, దాన్ని పట్టుకుంటే అన్ని గుణాలు ఆటోమేటిక్గా సర్దుకుంటాయి. సో అందుకని మనకు చాలాసార్లు ఒక కాన్వర్జేషన్ నేను చేసిన, ఎన్నోసార్లు చెప్పిన, మనకు 3 రకాల పనితీరులు ఉన్నాయి. ఒకదాన్ని మనమే డ్యూటీ అని నిర్వచించుకున్నాం, ఒకదాన్ని జాబ్ అని నిర్వచించుకున్నాం, ఒకదాన్ని వర్క్ అని నిర్వచించుకున్నాం. జాబ్ వర్క్ కిందికి రాదు. జాబ్ డ్యూటీ అనేది కంపల్సరీ చేసేది. ఇప్పుడు జనగణమన వచ్చినప్పుడు యూ హ్యావ్ టు స్టాండప్, రెడ్ లైట్ పడినప్పుడు యూ హ్యావ్ టు స్టాప్. అందులో నీ ఇష్టాలకు ఏమాత్రం ఆసక్తి ప్రమేయం ఉండదు. యూ హ్యావ్ టు అనేది డ్యూటీ, యూ హ్యావ్ టు, కంపల్సరీ, కంపల్షన్ ఈజ్ డ్యూటీ. మనందరికి కాన్స్టిట్యూషన్ అందుకే ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. యూ హ్యావ్ టు డూ ఇట్. మళ్ళీ అందులో ఇఫ్ అండ్ బట్స్, నేను ముసలివాడిని, నేను బీదవాడిని, నేను బ్రాహ్మణుడు, నేను ముఖ్యమంత్రి,
అందరూ నిలబడాలయ్యా, దాన్ని నీ డ్యూటీ అది అంటారు. ఇప్పుడు దేశ రక్షణ, దేశం గురించి మనం మాట్లాడడం మన డ్యూటీ అది. జాబ్ అనేది ఏమిటి? అది అవసరానికి సంబంధించింది. నీకు కొన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆ అవసరాలను గుర్తించి నువ్వు చేస్తున్నావు అంతే. డ్యూటీ అనేది అవసరం కాదు, అది నీ సామాజిక బాధ్యత. ఇది కుటుంబానికి సంబంధించింది. జాబ్ ఎవ్వడు దేశం కోసం చేయడు, కుటుంబం కోసమే చేస్తావు. నీ మీద ఆధారపడ్డ నలుగురిని పోషించడానికి, లేదా నీకున్న ఇల్లు కొనుక్కోవడం, నీ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే నువ్వు ఉద్యోగం చేస్తావు. అందులో కంపల్షన్ ఉంది, కానీ స్వార్థం ఉంది. నువ్వు జాతీయ గీతాన్ని నిలబడడంలో స్వార్థం లేదు, ఏమి లేదు, డ్యూటీ అది. యూ హ్యావ్ టు, ఇంకా స్వార్థం లేదు, ఏమి లేదు. కర్మ నెక్స్ట్ మనం వర్క్ ఏదైతే అంటున్నామో అది ఎగ్జిస్టెన్షియల్గా జరుగుతున్నది. అదేంది? నిస్వార్థంగా నిష్కామంగా చేస్తున్నది. ఒక ఫ్లవర్ ఏదైతే విరబోస్తుందో అది ఒక ఎగ్జిస్టెన్షియల్ కర్మ కిందకి వస్తుంది. ఓకే, అది వాలంటరీ అవ్వచ్చు, ఇన్వాలంటరీ అవ్వచ్చు. ఇప్పుడు నీ కన్నురెప్ప కొట్టుకుంటుంది, సైన్స్ చెప్తుంది వాలంటరీ, ఇన్వాలంటరీ. గుండె కొట్టుకుంటుంది ఇన్వాలంటరీ. నేను ఆ విభజన తీసేసిన. నీ జీవితం కూడా ఇన్వాలంటరీగా మార్చుకో, ప్రకృతి ఒడిలో పెట్టేసేయి. నీకు సాధ్యమైంది రోజు చేస్తూ పో. స్లోలీ యువర్ యాక్షన్స్లో ఒక నెమ్మదితనం, ఒక స్మూత్నెస్ వస్తుంది. కొంత అవగాహన చేసుకుంటే తెలుస్తుంది. అట్లాంటి ఇప్పుడు అందరూ చేసేది జాబే, అవసరం చేసేది. అందుకని డ్యూటీలోను జాబ్లోను ఆనందం ఉండదు, ఫిక్స్ అయిపోయింది. కానీ ఈ 3 టర్మ్స్ని అన్నిటికీ వాడతారు. నెట్ పోతున్నాం అంటే డ్యూటీకి పోతున్నాం అంటారు, జాబ్కి పోతున్నాం అంటారు. అటు అనకూడదు. అంటే టమాటాని, రేగిపండు రేగిపండే, యాపిల్ ఆల్ బుక్కారే అన్ని ఎర్రగా ఉన్నాయి కదా అని టమాటాని ఆల్ బుక్కార్ అని నువ్వు యాపిల్ ఉంది అనుకో, ఎప్పటికీ అసలు ఏదేమిటో తెలియకుండా పోతుంది. ఇప్పుడు అందరూ అన్ని రకాలుగా పిలుచుకుంటున్నారు అనుకో. అప్పుడు ఆల్బకార కొనకరా అన్న తర్వాత నీకు దమాక్ ఖరాబ్ అవుతుంది. ఏం కొనుక్కొస్తారంటే ఎర్రగున్నది ఏదో కొనుక్కొస్తలే. లాస్ట్ టైం మన మామయ్య తెచ్చాడు కదా, అది ఆల్బకరా కాదంటే యాపిల్ అంట. లేదు, వాళ్ళ ఊర్లో ఆల్బకర్ అంటారు. అట్లా అవుతుంది. సో అట్లా అయింది ఇప్పుడు ఆల్రెడీ. అలాగే అయింది. నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోవాలా, దానికి 2 మాధ్యమాలు. ఇప్పుడు ఇవి కూడా సేమ్. ఇప్పుడు ఇంతకుముందు మీరు చూపించినట్లు నెక్స్ట్ ఎప్పుడన్నా ఈ టాక్ ఒకటి చేద్దాం, ఇవి రాసి పెట్టుకో. జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే 2 మాధ్యమాలు. ఇది మీరు కూడా ఆలోచించండి. ఇది మీరు చాలా విచారణ చేసి చెప్తున్నా సరదాగా. భాషా మాధ్యమంగా అయితే భాష సరిగ్గా తెలుసుకో, మౌనమా దెన్ బీ సైలెంట్. ఈ 2 పద్ధతుల్లో జీవితం తెలుసుకోబడుతుంది. భాష మాధ్యమంగా తెలుసుకోవాలనుకున్న ప్రతి పదానికి ఒక అర్థం ఉంది. ఆధ్యాత్మికత అంటే ఫస్ట్ భాషను క్వశ్చన్ చేయి. దేని ధ్యానం అంటున్నారు గురూజీ? మరి ఇది ఎట్లా వస్తుంది? ఇది ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఎట్లా? క్వశ్చన్ చేయి. అసలు ధ్యానంలో అసలు జరిగేది ఏమిటి? ఆలోచనలు గమనించాలి. ఓకే, అసలు ఆలోచన అంటే పదం నాకు ఎగ్జాక్ట్ తెలియాలండి. ప్రతిదీ డెఫినేషన్ తెలుసుకోవాలి. యూ షుడ్ గో ఇన్. అదే ఈ వర్క్లోనే సర్వీస్ ఉంది. అంటే నిష్కామ కర్మలోనే సర్వీస్. నిష్కామ కర్మ అంటేనే సర్వీస్. ఇప్పుడు మనం పూల కోసం చేస్తున్న సర్వీసే. ఇప్పుడు ఆడ కుక్కకి చిప్పకు పెట్టాము, సర్వీస్ నిష్కామ కర్మనే. అందులో సర్వీస్ ఖచ్చితంగా ఉంటుంది. నిష్కామ కర్మ చేసే హృదయమే సర్వీస్ చేయడానికి ఇష్టపడుతుంది. వేరే వాళ్ళు సర్వీస్ చేయరు, అది వాళ్ళు ఈవెంట్ చేస్తారు. షో ఆఫ్ సర్వీస్. నేనేమంటున్నానంటే వర్క్ డూయింగ్ విత్ సర్టెన్ ఇంటెన్షన్. అంటే వర్క్ ఒక ఉద్దేశంతో చేసేది, ఒక భావంతో చేసేది, ఒక మోటివేషన్తో చేసేది. దాన్ని బేస్ చేసుకొని డ్యూటీ అనే పదం కానీ, జాబ్ అనే పదం కానీ, సర్వీస్ అనే పదం కానీ వస్తుందేమో అనుకుంటా ఉన్నాను. అన్ని కదలికలే ఒప్పుకుంటున్నా. ఎవరి నిర్వచనాలు వాళ్ళవి, నేను కాదని అనట్లే. నేను ఒక విభజన చేసి అన్నిట్లోనూ వర్క్ ఉంది. ఆ మోటివేషన్ బట్టి ఆ పదం మారుతుంది. నేను కోర్ని చెప్తున్నా, అన్నిట్లో వర్కే. కంపల్సరీ అయితే డ్యూటీ యూనివర్సల్గా నేను చెప్తున్నది. మళ్ళీ ఇఫ్ అండ్ బట్స్ లేవు, నాకు కన్ఫ్యూజన్ లేదు. నీ అవసరాల కోసం చేసేది ఉద్యోగం. మిలిటరీ వాళ్ళు చేసేది డ్యూటీ కదా, 100% కంపల్సరీ. వాళ్ళు అక్కడ ఉండాలి, పోయి కంపల్సరీ. దేశ రక్షణ కోసం ఇష్టం ఉన్నా లేకపోయినా, మరణం ఉందని తెలిసినా వెళ్తారు, అది వేరే. నీ అవసరాల కోసం చేసేదంతా జాబ్ ఉంటే ఇప్పేయండి సార్ అంటే నువ్వేం చెప్తున్నావు? నాకు కొన్ని అవసరాలు ఉన్నాయి సార్ అని. అంతే. ఒకటి నిజంగా డబ్బులు వస్తే ఎంతమంది జాబ్ చేస్తారు చెప్పు? డబ్బులు వస్తున్నా రాకపోతే? డబ్బులు వచ్చేసినాయి, నీకు సరిపోయింది, నువ్వు జాబ్ చేయవు. ఇట్స్ క్లియర్. సో నిష్కామ కర్మ వీటికి సమాజానికి కూడా అతీతం. నిష్కామ కర్మ ఎగ్జిస్టెన్షియల్. అదే సర్వీస్. గ్రేటెస్ట్ సర్వీస్ ఇస్ డూయింగ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్. అప్పుడే కదా నువ్వు ఒకరిని బస్ ఎక్కించగలిగేది, ఒకరికి నీళ్ళు ఇవ్వగలిగేది. బికాజ్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ కాబట్టి సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు సర్వీస్ యొక్క రూట్ అదే కదా, యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. ఇంకొకటి థ్యాంక్ యూ నోట్ పంపించిన ఒకటి ఆక్సిమోరాన్ ఎగ్జాంపుల్, అకారణ సుఖం అని. మళ్ళీ కొత్త పదాలు, వాటి అర్థాలు, అంతరార్థాలు నేర్పిస్తున్న కాంతిరీస గారికి ధన్యవాదాలు. అవును, నేను ఏ పదాన్ని అన్కాన్షియస్గా వాడను, లేకపోతే తెలియదని చెప్తా. అంతేగాని
ఇంకోటి ఇప్పుడు డ్యూటీ అన్నది నేను నిర్వచించిన దీన్ని కాదంటే చెప్పు, అంటే గివ్ ఏ కౌంటర్ ఆర్గ్యుమెంట్, క్లియర్ డివిజన్. నేను జాబ్ చేయడం లేదు, డ్రాప్ చేసేసిన, నేను డ్యూటీస్ ఉన్నాయి కొన్ని, నాకు నిష్కామకర్మ చేస్తాను. డ్యూటీస్ అంటే కంపల్సరీ ఇంట్లో వాళ్ళ కోసం చేసేటవా? అది కంపల్సరీ చేస్తుంది, నాకు ఇష్టాలతో పనిలే. ఐ విల్, ఇప్పుడు మా మదర్ ఉంది, ఏదేమైనా ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్, అది నా డ్యూటీగా తీస్తున్న దాన్ని, అది కంపల్సరీ. నిష్కామకర్మ అన్నది అందులో పూర్తిగా అమ్మ లేదు, నాయన లేడు, ఇవ్వలేడు. ఇంకా అప్పుడు అందరు సాటి సర్వపాణ కోటి సమానత్వం, అందరికీ సేవ చేయవలసింది, అది వేరు అట్లా. సో ఇది ఒక క్లారిటీ కోసం నేను చెప్తున్నది అది. ఓకేనా. ఇంకొకటి చిన్నది ఉంది, అది మనకు వర్క్ వేరే వీడు అయితే ఏమో తెలియదు నాకు, ఇక్కడ రాసిరు అంతే. ఏంటంటే డూ టాపిక్ ఆన్ డైలీ న్యూస్ అబౌట్ కిల్లింగ్ హస్బెండ్ వైఫ్, వాట్ హ్యాపెనింగ్ నౌ న్యూ జనరేషన్. అది అవసరం లేదు, అది అవసరం. మనం ఏం చేస్తాం దానికి? అది అట్లంటే ప్రపంచంలో చాలా చోట్ల చాలా జరుగుతుంది. నాకు అందుకే దానికి క్వశ్చన్ లాగా తీసుకోవాలి నేను. దానికి చాలా ఛానల్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళు చేయని, నేను చేయకూడదు, అది చెడిపోతుంది. ఓకే అన్న, ఇక్కడ ఆపేద్దాం. ఇంకొకటి లాస్ట్ అడుగు, మొహమాటం గురించి చెప్పమానండి. లేదు కదా నాకు ఇప్పుడు ఆపేద్దాం. మొహమాటం లేకుండా దాని గురించి చెప్పమానంటే కీరీసా గారు. అది అదొక గమ్మత్తైన మానసిక స్థితి, మనిషికి మాత్రమే ఉండే రుగ్మత, అది ఒక అందమైన రుగ్మత. అది డైలాగ్ అంటే ఇది కూడా ఆక్సిమోరానే, గమ్మత్తైన మానసిక స్థితి. ఇప్పుడు అదేంది, నీకు కావాలి కానీ తీసుకోవట్లేదు అంతే. ఒక అద్భుతమైన కథ ఉంది, మావేడి టెంకర్లు అల్లుడు గారు అని ఒక కథ ఉంది. అందులో కొంచెం బూత్ ఉంది కాబట్టి నేను చెప్పట్లే, నువ్వు టాక్ చేస్తున్నావు, ఇప్పుడు వెళ్తాం. సో మొహమాటం ఎందుకు ఉంటుందంటే ఉంటుంది, మొహమాటం అనేది ఇంతే, కావాలని ఉంది, ఒక రకమైన హిపోక్రసీ స్టేట్ అది. అంటే నువ్వు ఒకటి చెప్తున్నావు, ఒకటి చేస్తున్నట్టే, ఒకటి కోరుకుంటున్నావు, బట్ అది నువ్వు చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఒక్కటి స్వాపర భేదాలు ఉన్న ప్రతి ఒక్కరికి మొహమాటం ఉంటుంది. ఎవరికైతే స్వాపర భేదాలు పోయినాయో, అన్నిటినీ తనతో సమానంగా తీసుకుంటున్నాడో వాడికి అసలు ఏ మొహమాటం ఉండదు. వాడు ఉన్నట్టు చెప్తాడు, ఎక్కడైనా ఆహారం పెట్టినా మాకలు అవుతుంది అంటాడు, అంతే సింపుల్. వాడు అసలు నిజమైన పర్సన్, హీ డజంట్ ఈవెన్ సే థ్యాంక్ యూ. అంటే ఆథెంటిసిటీ అన్నది చౌకబారుగా ఉండదు. ఆథెంటిసిటీ భరించడం కష్టం కాబట్టి ఆథెంటిక్ స్టేట్స్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా ఎదుటి వ్యక్తి కోసం థ్యాంక్స్ చెప్తాడు. అసలు ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, డ్రింక్ వాటర్ అండ్ గో, థ్యాంక్ ఇంకేం అక్కర్లే అని చెప్పేవాడు ఉన్నప్పుడు వాడు నిజంగా బ్రూటల్గా ఉంటాడు. వాడి పర్పస్ ఆఫ్ లైఫ్ వేరే అట్లా. చాలా ఉంది ప్రాబ్లమ్. ఎగ్జాక్ట్గా మీ విషయంలో మొహమాట పడుతున్నాను అనుకోండి, మీతో అథెంటిక్ రిలేషన్షిప్ ఉండదు, మీ దగ్గర ఎక్కువ టైం కూడా నేను స్పెండ్ చేయలేము. అట్లా నాలో ఎంతో కొంత ఒక ఆర్గానిక్ రిలేషన్షిప్, ఒక అథెంటిసిటీ అనేది ఆ విధంగా ఉండకపోతే నాకు అది లేదు కాబట్టి, నాకు అది లేదు, నాకు అస్సలు లేదు. అది మధ్యాహ్నం సిటీలో ఉన్నప్పుడు వచ్చింది, ఇక్కడ ఇంటికి వెళ్తే టీ తాగుతారంటే తాగాలని ఉండేది, ఇప్పుడే తాగొచ్చానండి అని చెప్తుంటే ఆ టైంలో నేను చాలా ఇది దిస్ ఈజ్ నాట్ మై ఒరిజినల్ అని నేను గుర్తించేవాడిని. ఆ తర్వాత నేను మరి ఉండేది ఎట్లా పోయింది మీకు? అదే అందరు నేను ఇక్కడ వేరే వ్యక్తి కూడా అనుకోవట్లేదు, అందరు నాలో భాగం అనుకుంటున్నాను. నాలో భాగంతో ఏ మొహమాట ఉంటుంది అంటే నా అండర్స్టాండింగ్ చాలా రాడికల్. ఇట్ ఇస్ అంటే ఒకటేసారి డన్, 3 నొప్పులకు పనిచేస్తుంటారు కదా, నా అన్ని సమస్యలకి ఒకటే సొల్యూషన్ దొరికింది. ఇది ఏది శాశ్వతం కాదని తెలుసుకోవడం, అన్నిటిని గౌరవం ఉపయోగించుకోవడం, ఏది సొంతం చేసుకోవట్లేదు నేను. ఇది నా కోరెస్ట్ అండర్స్టాండింగ్. ఇది ఎవరైనా ఒప్పుకోకపోయినా ఇంకొకటి మీరు అనే డైలాగ్, ఇంకొకటి ఎవరైనా ఏమైనా అనుకునే అధికారం వాళ్ళకు ఉన్నది. సో ఏమైనా అనుకున్నప్పుడు మొహమాటం లైట్ గా అనుకునే అవకాశం ఇస్తాను నేను. ఇంకా ప్లీజ్, అప్పుడు మొహమాటం తగ్గుతుంది కదా. ఏమన్నా అనుకుంటామని కదా భయం మనకి మొహమాటం అంటే. సో నాకు ఓవరాల్గా ఎందుకు జెలసీ కానీ ఈర్ష్య కానీ ద్వేషం ఎందుకు లేవంటే, నాకు అన్యముగా ఏది లేదు. ఇప్పుడు కనిపిస్తున్న చెట్లు, మనుషులు అందరూ నా యొక్క ఎక్స్టెన్షన్. ఇదంతా కలిపే ఒక శరీరం, ఇదంతా కలిపే విశ్వమైంది. కానీ విశ్వంలో భిన్న భాగాలు, ఎగ్జాంపుల్ నా గుండె, నా కాలేయం 2 వేరు అనుకోవద్దు. ఆ 2 వేరుగా కనిపిస్తున్నా దాని యొక్క మూలములు 2 ఒకటిగా పనిచేస్తున్నాయి ఏదో ఒక తలంలో. అట్లా మీరు నేను అందరం వేరుగా కనిపిస్తుండొచ్చు, కానీ నా కోర్ లోపల తెలుసు ఇదంతా వన్ ఆర్గానిజం. పర్సనల్గా పేరు తెలియకపోవచ్చు, బట్ యాజ్ అన్ ఆర్గానిజంగా వీఆర్ ఆల్ మూవింగ్ యాజ్ వన్. అందులో ఏ డౌట్ లేదని నాకు ఒక సంవేదన కలిగింది ఒకప్పుడు. అది ఎప్పటికీ అట్లనే ఉంది, ఎప్పటికీ అట్లే ఉంది. అది పోదు, ఎందుకంటే నేను క్రియేట్ చేసుకోలే కాబట్టి. అది ఇంటలెక్చువాలిటీ నుంచి బయటకు వచ్చిన అవగాహన కాదు, అది ఉంటే ఎప్పుడో పీకేది. సో ఇప్పుడు నేను చెప్తున్నది
కాస్త ఇంటలెక్చువల్గా అనిపించిందా, నేను అనుభవిస్తుంది మాత్రం బియాండ్ ఇంటలెక్చువాలిటీ, అది ప్యూర్ ఇంటెలిజెన్స్. అది ఐ సీ ఎవ్రీ మినిట్. చదువుకోనో ఎక్కడో చూసి వచ్చింది కాదు, మీకు లోపల అంటే నా క్వశ్చనింగ్లో నుంచి నా ఏకాంతాలు నేను రాసుకున్నా. ఒక ఇంగ్లీష్లో కూడా రాసుకునేది, అంటే ఒక అన్ఫాథమబుల్, అంటే మనిషి కొలువలేనంత నిగూఢమైన ఒక నిషీధి లోపల నేను జారి పడిపోయినప్పుడు, నేను మాటల్లో వర్ణించలేని ఒక గాఢమైన నిశ్శబ్దాలను అనుభవిస్తున్న అన్న సందర్భాల్లో ఒక అవ్యక్త వాణి, లేకపోతే నా నుంచి ఏదో ఒక మాట, నేను ఒక్కొక్కసారి అర్ధరాత్రి కూడా కూర్చున్నప్పుడు నేను నిద్రలేచి ఫ్రెష్గా ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చి పడుకునేవాడిని. దెర్ ఈజ్ నో బడీ, ఏది పర్మనెంట్ కాదు, కరెక్ట్ అని పడుకునేవాడిని. అంటే ఒక కంప్లీట్ కంక్లూజన్ జీవితం నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చేసింది. ఒక అర్ధరాత్రి 2009 కొంచెం ముందు అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఒక అర్ధరాత్రి లేచిన, ఎవ్వరు లేరు, లేచి నా జీవితానికి ఏ పర్పస్ లేదు, అవును అని పడుకునేది. అది ఇప్పటికీ క్లియర్, ఏ పర్పస్ లేదు. అది ఏదో ఊరికి. సరే, అర్ధరాత్రి నిద్రలోంచి లేచి అట్లా అన్నారంటే కంటిన్యూగా అలాంటి థాట్స్ రన్ అవుతూ ఉంటాయి కదా మీకు. ఎన్నో క్వశ్చన్స్కి జవాబు వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకు దానికి కాంట్రడిక్టరీ స్టేట్మెంటే లేదు, ఇంకా అది అయిపోయింది. ఇంకా కాదు, ఆ స్థితికి అట్లా లేచి అనడానికి అంతకుముందు బ్రెయిన్లో ఒక రన్ అవుతూ ఉంటుంది. బ్రెయిన్ ఏంది, ఫిజికల్, బాడీ, మైండ్, సమాజం అన్ని కలిసి రన్ అవుతున్న ప్రాసెస్లో రిజల్ట్ అది. ఇప్పుడు నేను ఒక టెడెక్స్ టాక్ ఇచ్చిన ఢిల్లీ యూనివర్సిటీ. దాని టాక్ యొక్క కోర్ కూడా అర్ధరాత్రి లేచి చెప్పుకున్న మాటనే. హఠాత్తుగా అర్ధరాత్రి కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, బట్ దేర్ వాజ్ నో బడీ టు అడ్రస్. నీదర్ ఐఎమ్ సేయింగ్ మై సెల్ఫ్, సంథింగ్ అట్ట నా నోరు అట్లా. ఇప్పుడు ఉదాహరణకు ఫ్లవర్ ఇట్లా ఓపెన్ అవుతుంది, అట్లా నేను ఏదో అనేసిన అంతే. అదేంది, అన్నిట్లో అన్నీ ఉన్నాయి. ఇది నేను అనుకున్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. నేను దీని మీద టాక్ చేసిన, నేను చెప్పిన మీరెవరు నేనెవరు అంత పిచ్చేది అని చెప్పిన స్టేజ్ మీద. అంత అబద్ధం, ఇక్కడ సాధించేది ఏం లేదు. నేను అక్కడ ఉన్న ప్రభు చావ్లా ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు ఆ రోజు. నేను చెప్పింది అసలు ఒక అనామకుడు నేను మాట్లాడిన, జనాలు హిలేరియస్గా నవ్వుకున్నారు, ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత నా గురించి ఎంక్వైరీ చేశారు. నేను చెప్పిన ఎవరికి నెంబర్ ఇచ్చి 2009, 13, 14 నాకు తెలిసి శాండర్ స్టార్ట్ అయింది. సో నేనేం చెప్పాలనుకుంటున్నా, ఎవరెవరికి మనసు ఉందో రకరకాలుగా అనుకోవచ్చు, కానీ కోర్లోకి వెళ్తున్న కొద్దీ ఆలోచన నుంచి బయటపడడం ఉంటుంది, కోర్లోకి వెళ్తున్న కొద్దీ చేష్టల నుంచి బయటపడడం ఉంటుంది, కోర్లోకి వెళ్తున్న కొద్దీ రంగులు రూపాలన్నీ పక్కకు జరిపి ఒక్కటే ఉంటుంది. అట్లా ఒక వెలిగే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, కదిలే ఎప్పటికీ సజీవంగా ఉన్న అండర్స్టాండింగ్ ఉంది. ఆ కోర్లో ఉంటూ అన్కాంప్రమైజింగ్గా జీవించగలుగుతున్నారా? ఎందుకంటున్నానంటే 2009లో మీరు టెడెక్స్ టాక్ ఇచ్చేటప్పటికి నా ఉద్దేశం అంటే మేము బయట నుంచి అపరెంట్లీ మాకు మీరు చాలా ఫ్రీడమ్తో ఉన్న పర్సన్ నా దృష్టిలో. అవును, డే బై డే స్లోగా ఇయర్స్ అసలు ఏ మార్పు లేదు నాలో. నథింగ్ చేంజ్డ్. యు గాట్ ఫ్యామిలీ, యు గాట్ నథింగ్ చేంజ్డ్. అసలు ఏం లేదు. నేను ఇంకా ఫ్రీగా ఉన్నా అప్పటికంటే. ఎందుకంటే అసలు నేను నా ఫుడ్ నేను వండుకోవాలి, ఇప్పుడు ఎవరు ఎంత పెడుతున్నారు, నేను చాలా ఫ్రీడమ్ వచ్చేసి. అన్న అడిగేది ఏంటంటే, ఇన్ ఎనీ కేస్ మీరు ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మాయలు ఎంటర్ అయ్యే అవకాశాలు లేదు. నేను మాయ తొలగిన తర్వాతనే పూర్తి చైతన్య స్థితిలో ఎంటర్ అయినా. ఇది ఒక గొప్ప ప్రయోగం ఇది. అందుకే నేను చెప్తున్నా 100%, నన్ను చూసి పెళ్లి చేసుకోకండి. ఇంకా నా మానసిక స్థితి రాకుండా చేసుకుంటే సంకన అయిపోతాను. ఇది పెళ్లిగా చూడవలసింది, నన్ను చూడాలి మీరు. నేను చెప్తున్నా, నిజంగా మీకు అవగాహన కలిగితే పెళ్లికి మించిన మోక్షానికి దగ్గర దారి లేదు. ఇది కొంచెం అది నేను ఇస్తేనే కరెక్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు వేరే వాడు ఇవ్వకూడదు, అది వేరే వాడు ఇస్తే తప్పు అవుతుంది. అది ఇప్పుడు అందరి గృహస్థులు చెప్పేది కాదు, నేను చెప్తున్నా. పెళ్లికి ఎందుకు దగ్గరికంటే అసలు ఏవేవి మనిషిని బాధిస్తాయో వాటన్నిటిలో పరిపూర్ణంగా మునిగే అవకాశం ఉండి తద్వారా మనసు బయట పెళ్లి బురద అనుకుంటే దాంట్లోకి వెళ్ళి తామర పువ్వులాగా బయటకు వస్తా. నేను వచ్చేసిన ఆల్రెడీ, వచ్చే కెపాసిటీ మీకు ఉంది, అందుకే చేసుకున్నా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అదేనే కాదు సార్, 2 రకాలు కూడా. పర్సనాలిటీ బియాండ్ వెళ్ళి పెళ్లి చేసుకోవటం అదొక పద్ధతి. విత్ ఇన్ పర్సనాలిటీలో కూడా పర్సనాలిటీని ఛాలెంజ్ చేసేటువంటి సిచ్యుయేషన్స్ అన్ని కూడాను ఫ్యామిలీ సిచ్యుయేషన్లోనే వస్తాయి. ఇంకోటి, అదృష్టవశాత్తు నాకు అందరికంటే ఎక్కువ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయినా నేను వాటిని చూస్తానే తప్ప నా మనసులో ఇంత కూడా అలజడి కానీ, ఒకరి పట్ల కోపము కానీ, ద్వేషము కానీ, నేను ఒకరిని పట్టుకున్నాను అనుకోండి, నాలో కలిపేసుకోవడానికే పట్టుకుంటా, అంతేగాని స్నేహం కోసం కాదు. ఇప్పుడు శ్రీధర్ ఉన్నాడు అనుకో, శ్రీధర్ ఎవరైతే నాకే ఈజ్ పార్ట్ ఆఫ్ మీ, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు నువ్వు రామ్ అందుకని ఎక్కువ మందిని కలవలేను. మిగతా వాళ్ళంతా నాకు ఎవరో కూడా తెలియదు. ఐ డోంట్ నో,
తెలిసిన వాళ్ళు నాలో భాగమే తెలుస్తారు నాకు. ఇది పూర్తి నా స్వానుభవం. ఇది ఫిలాసఫీ త్రివిక్రమ్ డైలాగులో కావు. ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు కూడా, ఎందుకంటే మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ మాటలు పట్టుకొని ఎవడన్నా డైలాగులు చెప్పాడు అనుకో, వాడు రియాలిటీకి వాడి డైలాగుల మధ్యన చాలా డిస్క్రపెన్సీ వచ్చి పిచ్చెక్కుతుంది. అందుకని అంటారు కదా ఈ స్టంట్స్ ఇంటి దగ్గర చేయొద్దని. సో నేను చెప్పే మాటలు కూడా డోంట్ ట్రై. నేను చెప్తే పూర్తి నా స్వానుభవము. ఇది కొన్నేళ్ల ఒక అనుభవ సారం నుంచి మాట్లాడుతుంది. ఇంకొకటి విషయం ఏంటంటే, సరే మీకు వచ్చింది కదా అన్న, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి ఒక పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే దీనిలో దిగినా, అందుకనే నేను బురదలోంచి పువ్వులాగా రాగలుగుతా అని చెప్తున్నారు. వచ్చేసిన ఆల్రెడీ ఉన్నారు. అట్లా ఇంకొకరికి రావాలంటే అవకాశం ఉందా? పాసిబిలిటీస్ ఒక్కటే అవకాశం ఉంది. తెలుసుకో, ఎవ్రీథింగ్ అశాశ్వతం అని తెలుసుకొని దిగు. ఇది ఒక అద్భుతమైనటువంటి అవగాహన. ఇది నువ్వు రేపటి నుంచి ఒక వారం రోజులు అన్నీ అనుభవించు, సగౌరవంగా అనుభవించు, అన్నిటిని బాగా చూసుకో అని తెలుసుకో. ఇది అశాశ్వతం. ఇది చాలా బాగా చూసుకో. ఇంత రేతి విలవిల్లాడు పోయి రిపేర్ చేయించావు బా, అసలు ఇది ఏది మంచిగా చూసుకోవాలి. ఎందుకు ఇంత బాగా చూసుకుంటున్నారంటే ప్రేమ కాదు, ఇది అశాశ్వతం. బాగుంది. ఎక్కువసేపు ఉంచే ప్రయత్నం చేస్తున్నా. నేను కూడా నెగ్లెక్ట్ చేసినాను, ఇంకా తొందర వీక్తుంది కదా. అశాశ్వతం అని తెలిసి నేను కాపాడుకుంటున్నాను. ఎట్లా పోతుంది కాబట్టి పోక ముందు మంచిగా చూసుకుందామని. డేంజరస్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మీరు చూశారు కదా నా ఐప్యాడ్, కానీ ఎప్పుడు ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఎంటిటీ. నేను ఒకటి తీసుకున్నానా నేను దాన్ని ఇంత కూడా నాశనం చేయను, గీత పడింది. అదే ప్రాక్టికల్గా బాడీలో దిగాలంటే ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు మీరు మొత్తం చెప్పారు ఇది క్లచ్, ఇది గేర్, ఇది అని. నాకు డ్రైవింగ్ రావాలంటే ఒక అశాశ్వతం. నేను ఇంత ఎగ్జాంపుల్, ఇది ఆక్సిమోరానికి కనిపిస్తుంది కానీ కాదు. నేను ఎందుకు వస్తువుని బాగా చూసుకుంటా అంటే అశాశ్వతం అని తెలుసు కనుక. ఇది హైలైట్ డైలాగ్. అది ఈ డైలాగ్ ఒక్కటే స్టేట్మెంట్. ఎందుకు బాగా చూసుకుంటా అంటే అది అశాశ్వతం కాబట్టి చూసుకుంటా అని. బాగా చూసుకోకపోతే ఇంకా తొందర వీక్తుంది కాబట్టి ఇది బాగుంది. అయితే కాంటెక్చువల్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు జనరల్గా మనకు అవసరాలే అవతల మనిషితో మన బిహేవియర్ చాలా వరకు ఫామ్ చేస్తూ, అంటే మన యొక్క బిహేవియర్, మనం మాట్లాడేది, ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఎక్కడో చోట కాంప్రమైజింగ్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అసలు అవసరం లేని మనిషి మెల్లగా ఒక ఫ్యామిలీని తీసుకోవటం, లేకపోతే ఒక వాతావరణం చేసుకోవటం, వీటి ద్వారా నేను ఎక్కడన్నా ఫ్రీడమ్ విషయంలో అస్సలు లేదు. అస్సలు లేదు. ఇది కూడా అర్థమయ్యే మాట కాదు. ఒక చైతన్యవంతుడు ఎక్కడున్నా వాడి దగ్గర ఉన్నవి ఎప్పటికీ కోల్పోడు. ఇది యూనివర్సల్ లా. ఇది అన్కాన్షియస్ పర్సనే కోల్పోతాడు, పొందుతాడు. ఇక్కడ చైతన్యవంతుడు పట్టుకున్న విషయాలు 2-3 అవి అసలు కోల్పోయే సమస్య లేదు అసలు. ఇప్పుడు డబ్బు గిబ్బు ఇవంతా కాదు వాడు పట్టుకున్నది. వాడు పట్టుకున్న కోర్లు ఏవైతే ఉన్నాయో, వాడి స్వేచ్ఛ కావచ్చు, వాడి క్రియేటివిటీ కావచ్చు, వాడి లిబరేషన్ కావచ్చు, వాడి ఆట కావచ్చు, పాట కావచ్చు, వాడి యోగా కావచ్చు, వాడు అది కోల్పోడు. వాడు కోరుకునేది అత్యంత ఈజీ ఇవ్వగలిగింది కాబట్టి వాడికి ఎప్పుడు దొరుకుతుంది. డబ్బు అయితే దొరకదు, నాకు ఏకాంతం దొరకదు, దొరుకుతుంది. నేను అందుకే చాలాసార్లు చెప్తా కదా, కారులో పోతుంటే కూడా ఆస్తి మొత్తం పోయినా సరే ప్రశాంతత పోయే పని మాత్రం చేయరు. అసలు చేయను. నేను అవసరమైతే అన్నింటినీ వదిలేస్తాను ప్రశాంతత కోసం. నాకు వద్దు అది. నాకు డబ్బు అక్కర్లే. డబ్బు ఉంది ఉపయోగం కోసం ఉపయోగించుకుంటుందా, అక్కర్లేదంటే నేను డబ్బు విసిరేస్తా అంటూ పెడతాను. అట్లే నేను అవసరమైతే రేపే ఒక పెయింటింగ్ వేసి 1 లక్ష రూపాయలు, ఈ 1 కోటి రూపాయలు ఎర్న్ చేద్దాం అనుకుంటున్నా. బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ డబ్బు అక్కర్లే. అవకాశం ఉంది కాబట్టి ఎర్న్ చేస్తున్నా. నాకు అర్హత ఉన్న వ్యక్తులకు షేర్ చేస్తాను, మంచి మంచి పుస్తకాలు ముద్రిస్తాను. అంటే నేను చేసే పని నేను చేస్తాను, అందులో ఏం డౌట్ లేదు. కానీ దాని పట్ల వ్యామోహం ఏం లేదు. సో నేను నథింగ్ ఐ మిస్డ్. చాలామంది అడుగుతారు నన్ను, నాకు ఎందుకంటే అది ఎవ్వరికి తెలియదు కనుక దాన్ని ఎవరు లాగేసుకోలేరు. ఇప్పుడు నా బంగారం అనుకో, దాని పట్ల నీకు కూడా ఏదో ఉంటుంది, అది లాగేసు. నేను ఏదైతే కలిగి ఉన్నానో అవి ఎగ్జిస్టెన్స్ ఎవ్వరు తీసేసుకోలేడు. అట్లా నేను 100 మంది మధ్యనున్నా నేను ఏకాంతాన్ని అనుభవిస్తాను. అది చాలా డేంజరస్. అందుకని నన్ను ఇంపాసిబుల్ టు డిస్టర్బ్. అదర్వైజ్ నేనున్న సిచ్యువేషన్కి ఎప్పుడో శంకరగిరి మాన్యాలు పట్టుకొని అది చచ్చిపోయి ఉండాలి. అది వేరు. అట్లా నైస్. సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపికకి శిరస్సు వంచి నమస్కారం. నమస్తే.